థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరు చెప్పినట్టుగానే థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి. ముందుగా మా రవీన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి విహారీ గారికి. ఈ సినిమా వల్ల నాకు మంచి ఫ్రెండ్ దొరికారు తిరువీర్. ఆయన డెడికేషన్, ఆయన వర్క్, అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎన్ని కష్టాలు పడాలి, ఒకటి అనుకున్న తర్వాత ఆ డిటర్మినేషన్ ఎలా ఉండాలి, దానికోసం ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది తిరువీర్ని చూసి నేను నేర్చుకున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తిరువీర్ గారు. చాలా హ్యాపీ. మాకు చాలా సీన్స్ ఉన్నాయండి కలిసి కాంబినేషన్లో. నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని మీరు 2-3 షార్ట్స్లో కనిపించాను. మీరు నోటీస్ చేశారు లేదో నేనని. బట్ అసలు జబర్దస్త్లో ఉండే అదిరాబి అని మీకు చెప్తే కానీ తెలియకుండా ప్రాపర్గా క్యారెక్టర్లో ఉండడానికి మేము చాలా ట్రై చేశాము. అండ్ ఐ హోప్ మీరందరికీ అది నచ్చుతుంది అనుకుంటున్నాను. టీజర్ చూస్తేనే ఒక గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ లాస్ట్లో ఫారియా గారు ఒక గట్టిగా అరుపు ఉంది కదా, అది సినిమా చూసిన తర్వాత మీ అందరి నోట్లోంచి అరుపు వస్తుంది. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఆ సినిమాని. సూపర్ ఫెంటాస్టిక్గా ఉంటుంది సినిమా మొత్తం. అది 100% అష్యూరెన్స్తో చెప్తున్నాను. ఇప్పటి వరకు కాంతార లాంటి సినిమా వచ్చింది కర్ణాటక నుంచి అని అన్నాం కదా, ఇప్పుడు తెలుగు నుంచి వస్తుంది భగవంతుడు. సో మీరందరూ కూడా రేపు ఫ్యూచర్లో ఏదన్నా ఎగ్జాంపుల్స్ మాట్లాడినప్పుడు కాంతార గురించి ఎలా అయితే చెప్తున్నారో భగవంతుడి గురించి కూడా అలా చెప్తారు. గట్టి నమ్మకం ఉంది. అండ్ ఈ ఎఫర్ట్స్ అన్ని పెట్టినందుకు గాను గోపి విహారీ గారికి, అండ్ ఈ సినిమాని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈరోజు మన ముందుకు తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టం నేను రోజు చూస్తున్నాను. రవి పనాస గారికి, మా అన్న, నిజంగా చెప్పాలంటే నిజంగా అన్ననే, ఏదో మాట వరుస కన్నా కాదు, మా అన్ననే నిజంగా. సో చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేసి, మీకు నచ్చినప్పుడు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు నచ్చినప్పుడు ఇంకొక 10 మందికి చెప్పండి, ఇంకా బాగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.